ఏం చేస్తున్నారు? అసలు వీడియోలో చూడు బావులు పడట్లా. హలో అందరికీ, వీడియో స్టార్టింగ్లో చూస్తే మీకు ఆల్రెడీ అర్థమైపోయి ఉంటుంది ఇక్కడ ఏం జరుగుతుంది అని. చింతకాయలు తెచ్చి చింతకాయ పచ్చడి అయితే తొక్కుతున్నారనమాట. ఇప్పుడైతే ఆల్రెడీ సీజన్ స్టార్ట్ అయిపోయింది. ప్రతి ఒక్కళ్ళ ఇంట్లో ఇదే పని. అందరికి రుబ్బించుకోవడం కంటే ఇలాగే మనము రోట్లో దంచుకుంటే ట్రెడిషనల్ వే అనమాట. ఎక్సర్సైజ్ కి ఎక్సర్సైజ్, అలాగే చుట్టూ అందరూ ఉండి సందడికి సందడి ఉంటుంది. ఈ వీడియోలో ఆంటీ వాళ్ళు ఎన్ని చింతకాయలకి ఎంత ఉప్పు, పసుపు, మెంతులు అనేవి వేస్తామనేది చక్కగా చెప్పారనమాట. వీళ్ళు ఎప్పటి నుంచో ఓల్డ్ ఏజ్ పీపుల్ కదా, వీళ్ళకి కరెక్ట్ గా మంచి ఐడియా ఉంటుంది. మీకు కూడా కావాలంటే ఈ కొలతలతో పెట్టుకోండి, పర్ఫెక్ట్ గా ఉంటుంది. మాత్రం చివరి వరకు చూడండి. ఏమైతే బాగా చెప్పింది. ఏం చేస్తున్నారు? అసలు వీడియోలో చూడు బావులు పడట్లా. ఏం చింతకాయలు అవి? చింతకాయల రకాలు ఉన్నాయా? చింతకాయలు ఏ రకాలు ఉండవు, పచ్చి చింతకాయలు. ఏమేసి తొక్కుతున్నా చెప్పు. దాంట్లో పసుపు, ఉప్పు, మెంతులు తొక్కి ఒక డబ్బాకు పెడతాము. మళ్ళీ తిరగదొక్కరా? తొక్కితే తొక్కుంటారు కొంతమంది, కొంతమంది తొక్కరు. ఎన్ని రోజులు నిల్వ ఉంటుంది చెప్పు. ఎన్ని రోజులు అయిన ఉంటుంది నిల్వ. ఫ్రిడ్జ్ లో పెట్టుకుని 2 సంవత్సరాలు ఉంటుంది. మామూలుగా 2 ఏళ్ళు 3 ఏళ్ళు అయిన ఉంటుంది. ఆడికి పోయి చింతకాయ పచ్చి నీళ్లు తగిలేదు కాదు కదా, ఆడికి పోయి. టమాటాలు వేసుకోరా? వేస్తారు కొంతమంది, కొంతమంది అది ఎవరు ఇష్టం. నువ్వు వేస్తావా? నేను మటుకు కొంతమంది వేస్తారంట. నువ్వు పెట్టినా పెట్టలేదా? పెట్టలేదమ్మా, పెట్టాలి. అంతవరకేనా? మేము ఏమైనా మాట్లాడచ్చు. ప్రైజ్ మా సబ్స్క్రైబర్స్ నాది ఛానల్ బాగా నాకు డబ్బులు వస్తాయి చూడు, అప్పుడు ఇస్తా ప్రైజ్. ఏం కావాలి ప్రైజ్? చింతకాయ పచ్చడి కావాలా? పలకరిస్తాలే. ఏందంటే ఏం చేస్తున్నావు, తిన్నావా, అది ఆంటీ నువ్వేమని చెప్పు చింతకాయ పచ్చడి గురించి. దీనిలో మెంతి పిండి వేస్తారా ఈరా చెప్పు. మెంతులు వేస్తాము, పసుపు వేస్తాము, ఉప్పు పోస్తాము. ఎన్ని చింతకాయలు ఎంతకి ఏం పెడుతున్నావు చెప్పు. చింతకాయలకు 3 చిట్ల ఉప్పు, గిద్ద మెంతులు, గిద్ద పసుపు. ఏందన్నీ తీసావా? ఎన్ని కూడా తీసుకోవాలి. అటు ఇటు కట్ చేసి లాగేసి కడిగి చింతకాయలు దంచుకోవాలా. 70 రూపాయలంట కట్టు చింతకాయలు. మిక్సీ చేయడానికి గ్రైండర్ వేస్తాను. ఎంతసేపు దొక్కుంటారులే. పసుపు బాగా వేసిన పచ్చగా కనపడుతుంది. గిద్ద లెక్క కట్టుకు, గిద్ద లెక్క. 3 కేజీలా 4 కేజీలు తెచ్చిండు. 1 కేజీ పోయి ఉంటుంది. గిద్ద సరిపోతుంది. అన్ని పండుకాయలు వెళ్ళినాయి. 1 కేజీ పోయి ఉంటాయి. నేను వేస్తా ఉండమ్మా. ఆమె శాసనం నువ్వు ఏడేస్తావు? ఏముండేది ఆమె శాసనం కాడికి వేస్తానండి. నేను కాళ్ళు దొక్కుతా. నేను అడిగినా, నేను దొక్కుతాలే నాయనమ్మ, నా శాతం ఎంతసేపు సాధగనప్పుడు మీరు దొక్కుంది అన్నది. అంతే, అంతటితో ఇనుకుందాం మనము. ఇనుకోవాలి. ఏమైతే బాగా ఇది చెప్పిన మాట. ఇద్దరు అత్తా కోడళ్ళు. ఎవరు అత్తో ఎవరు కోడలో చెప్పండి వీళ్ళిద్దరిలో. మా ఇద్దరిలోనా? మీ ఇద్దరిలో ఎవరు అత్తో ఎవరు కోడలో వాళ్ళు అడుగుతున్నా చెప్పమని. నేనేమో అత్తనే ఆమె కోడలు, మళ్ళీ ఆమెకు నేను అత్తనే ఆమె కోడలు. అంతేనా? ఇదనమాట ఈరోజు అందరి ట్రెడిషనల్ ఐటమ్ అయినటువంటి చింతకాయ పచ్చడి. మీకు చాలా బాగా నచ్చుంటుంది అనుకున్నాను. వీడియో అనేది చాలా ఫన్నీగా ఉంది కదా. మీకు కనుక నచ్చితే ఒక చిన్న లైక్ ఇవ్వండి. అలాగే మరిన్ని మంచి వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు. మీ సపోర్ట్ అనేది నాకు చాలా ముఖ్యం. ఇంతకీ మీ ఇంట్లో చింతకాయ పచ్చడి పెట్టారా లేదా? మీరు కూడా ఈ ప్రాసెస్సే ఫాలో అవుతారా? మరి ఏదైనా కొత్త ప్రాసెస్ ఉంటుందో మనకైతే ఖచ్చితంగా కామెంట్ చేయండి. మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు మన ఛానల్లో అన్ని వీడియోస్ చూడండి.